కాబట్టి మిత్రులారా, మీరు పాపంలో ఉన్నారు. నేను గొర్రెను బలిస్తాను అనంటే కుదరదు అక్కడ. మీరు పాపంలో ఉన్నారు. మీరు విడుదల పొందడానికి నన్ను ఎలాగోలాగా నువ్వు వదిలేయి. ఇదిగో నీ గొర్రెని తీసుకో, దాని రక్తాన్ని తీసుకో, నన్ను వదిలేయి అంటే వదిలిపెట్టదు సాతాను. నీ ప్రధాన శత్రువు నిన్ను వదిలిపెట్టడు. పోనీ గొర్రె కంటే పెద్దది ఎద్దునిస్తాను వదిలేసేయనంటే, ఇక నా దగ్గర ఏముంది? నా ఆస్తంతా ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది. ప్లీజ్ తీసుకో, ఈ మూటంతా నీకే ఇస్తున్నాను. నన్ను ఎలాగోలాగా నేను బ్రతుకుంటే బలిసాకైనా ఏరుకొని తింటాను అనని అది వెండి బంగారాన్ని తీసుకొని కూడా నీ పాపమునకు విమోచన నువ్వు సంపాదించలేవు. నీ పాపానికి విమోచన నువ్వు సంపాదించలేవు. నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో లేదు మిత్రులారా. అందుకనే నిన్ను పాపము నుంచి విమోచించడానికి క్రయధనము. దేన్ని క్రయధనం అంటాం? వెల చెల్లించడమే. దేన్ని క్రయధనం అంటాం? క్రయధనము అనే దేనికి ఉపయోగిస్తామనంటే, ఏదైనా ఒక వస్తువు ఒకరి చేతుల నుంచి నేను దక్కించుకోవాలనుకుంటే, దాన్ని దక్కించుకోవడానికి నేను ఇచ్చే ధనం ఏదైతే ఉందో అది క్రయధనం. ముఖ్యంగా విడిపించడానికి ఇచ్చేటువంటి వాల్యూ, ధనం ఏదైతే ఉందో దాన్ని క్రయధనము అని అంటాం. నిన్ను విమోచించడానికి క్రీస్తు ఆయన రక్తం ఇచ్చాడు. హల్లెలూయా. అటు మిత్రులారా, యు హావ్ టు ప్రైజ్ గాడ్. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కొని, ఇల్లంతా అలుక్కొని, రంగులు వేసుకొని, పెయింట్ వేసుకొని, దాని పేరేంటి స్టార్లు పెట్టి, ఇంటి నిండా లైటింగ్ పెట్టి చేసి వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అని ఒక మంకీ క్యాప్ ఒకటి తగిలిచ్చేసుకొని, పప్పులు వండుకొని, అవి వండుకొని, ఈ వండుకొని చేసేటువంటిది క్రిస్మస్ కాదు. అలా చేసేటువంటిది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ ఆరాధన అంటే మరియ దగ్గర నుంచి యెరూషలేము మందిరములో ఉన్నటువంటి అన్న అనేటువంటి స్త్రీ వరకు, విధవరాలి వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన ఆరాధన ఏంటంటే కృతజ్ఞత దేవునికి చెప్పడం. కృతజ్ఞత దేవునికి చెప్పడం. వాళ్ళు ఎందుకు కృతజ్ఞత దేవునికి చెప్పారంటే, బికాజ్ వాళ్ళు ఆ కృతజ్ఞత చెప్పడానికి, నువ్వు మరియను తీసుకో, యేసేపుని తీసుకో, జకర్యాను తీసుకో, ఎలిజబెత్ను తీసుకోండి, అలాగే జ్ఞానులను తీసుకోండి, అలాగే గొర్రెల కాపుర్లను తీసుకోండి, అలాగే మరి సుమయోనుని తీసుకోండి, అలాగే మరొక వ్యక్తి హన్నాను తీసుకోండి, మందిరంలో ఉన్నటువంటి దిస్ ఆల్ పీపుల్, వీళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞతలే చెప్పారు. ఎందుకంటే వారి విమోచన క్రయధనముగా జన్మించినటువంటి శిశువుని చూచి. హల్లెలూయా. మీరెప్పుడు